హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో బ్యాంకింగ్ అవేర్నెస్ లో నెక్స్ట్ టాపిక్ ఫస్ట్ ఇన్ బ్యాంకింగ్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. బ్యాంకింగ్ అవేర్నెస్ లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ ని సపరేట్ వీడియోగా చేసి బ్యాంకింగ్ అవేర్నెస్ అనే ప్లే లిస్ట్ లో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ క్రెడిట్ కార్డ్స్ ఇన్ ఇండియా ఈజ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. క్రెడిట్ కార్డ్స్ ని ఫస్ట్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ డెబిట్ కార్డ్స్ ఇన్ ఇండియా ఈజ్ సిటీ బ్యాంక్. డెబిట్ కార్డ్స్ని ఇండియాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన బ్యాంక్ సిటీ బ్యాంక్. ఫస్ట్ యూనివర్సల్ బ్యాంక్ ఇన్ ఇండియా ఈజ్ ఐసిఐసిఐ బ్యాంక్. అసలు యూనివర్సల్ బ్యాంక్ అంటే ఏంటంటే దాని టెక్నికల్ డెఫినేషన్, వైడ్ రేంజ్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఆఫర్డ్ అండర్ ఏ సింగిల్ రూఫ్ ఈజ్ నోన్ యాజ్ అ యూనివర్సల్ బ్యాంక్. అసలు ఏంటంటే ఇప్పుడు మనం ఒక బ్యాంక్ ఎస్బీఐ తీసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంకులో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అలానే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎస్బీఐ బ్యాంకింగ్ ఆపరేషన్స్ కూడా జరుగుతాయి. అలా వైడ్ రేంజ్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అంతా ఒక సింగిల్ రూఫ్ కింద జరిగితే దాన్ని యూనివర్సల్ బ్యాంక్ అంటారు. కాబట్టి ఫస్ట్ యూనివర్సల్ బ్యాంక్ ఇన్ ఇండియా ఈజ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ రోబోటిక్ ఆర్మ్ టెక్నాలజీ టు కౌంట్ కరెన్సీ నోట్స్. కరెన్సీ నోట్స్ని కౌంట్ చేయడానికి రోబోటిక్ ఆర్మ్ టెక్నాలజీ తీసుకొచ్చిన ఫస్ట్ బ్యాంక్ ఏది అంటే ఐసిఐసిఐ బ్యాంక్. ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ రోబోటిక్ సిస్టమ్ ఇన్ ఇండియా. రోబోటిక్ సిస్టమ్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ బ్యాంక్ ఏది అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ఈజ్ ఎస్బీఐ. మ్యూచువల్ ఫండ్స్ని ఇండియాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన బ్యాంక్ ఎస్బీఐ. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే దాని టెక్నికల్ డెఫినేషన్, కలెక్టింగ్ పూల్ ఆఫ్ మనీ ఫ్రమ్ ది ఇన్వెస్టర్స్ అండ్ ఇన్వెస్టింగ్ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, బాండ్స్, డిబెంచర్స్ ఎక్సెట్రా టు జనరేట్ సమ్ ప్రాఫిట్స్. అంటే ఏం లేదు, ఇన్వెస్టర్స్ నుంచి ఒక అమౌంట్ని తీసుకొని గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద, బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసి దాని నుంచి వచ్చిన ప్రాఫిట్స్ కొన్ని జనరేట్ చేస్తారు. దాన్ని మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఈ మ్యూచువల్ ఫండ్స్ని రెగ్యులేట్ చేసేది ఏది అంటే సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది చాలా ఇంపార్టెంట్. ఏమని అడుగుతారంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై అని అడుగుతారు. అప్పుడు ఆన్సర్ ఏంటంటే సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ ఆన్లైన్ బ్యాంకింగ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఈజ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఆన్లైన్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన బ్యాంక్ ఏది అంటే ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్, ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ గోల్డ్ కాయిన్స్ ఇన్ ఇండియా ఈజ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. గోల్డ్ కాయిన్స్ని ఇండియాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన బ్యాంక్ అది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఏదంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఫస్ట్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ గోల్డ్ కాయిన్స్ ఇన్ ఇండియా ఈజ్ ఫెడరల్ బ్యాంక్. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో ఫస్ట్ గోల్డ్ కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాలో ఏ బ్యాంక్ అంటే ఫెడరల్ బ్యాంక్. ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ టు అడాప్ట్ సిబిఎస్ టెక్నాలజీ ఈజ్ సిండికేట్ బ్యాంక్. సిబిఎస్ టెక్నాలజీ అంటే సిబిఎస్ అంటే కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్. అసలు ఈ సిబిఎస్ టెక్నాలజీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ సెంట్రలైజ్డ్ డేటాబేస్ త్రూ ఆన్లైన్ కనెక్టివిటీ. ఒక డేటాబేస్ని ఆన్లైన్ కనెక్టివిటీ ద్వారా ఒక దగ్గర స్టోర్ చేయడాన్ని సిబిఎస్ టెక్నాలజీ అంటారు. ఆ సిబిఎస్ టెక్నాలజీని ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఇండియాలో తీసుకొచ్చింది సిండికేట్ బ్యాంక్. ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఇన్ ఇండియా ఈజ్ ప్రథమ గ్రామీణ బ్యాంక్ లోకేటెడ్ అట్ మొరాదాబాద్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఆన్ October 2, 1975. ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఇండియాలో ఏది అంటే ప్రథమ గ్రామీణ బ్యాంక్. అది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో 2 October 1975లో స్థాపించారు. ఫస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఇన్ ఇండియా ఈజ్ క్యాపిటల్ లోకల్ ఏరియా బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ అట్ జలంధర్ ఇన్ పంజాబ్. ఫస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఏదంటే క్యాపిటల్ లోకల్ ఏరియా బ్యాంక్. అది ఎక్కడుందంటే పంజాబ్లో జలంధర్లో ఉంది. ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇన్ ఇండియా ఈజ్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లొకేటెడ్ అట్ రాజస్థాన్. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇండియాలో ఫస్ట్ పేమెంట్ బ్యాంక్. అది ఎక్కడుందంటే రాజస్థాన్. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్కి మేనేజింగ్ డైరెక్టర్ కమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరంటే నుబ్రత బిశ్వాస్. నెక్స్ట్, ఏటీఎంకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ పర్సన్ టు ఇంట్రడ్యూస్ ఏటీఎం ఇన్ ద వరల్డ్ ఈజ్ జాన్ షెపర్డ్ బేరాన్. ఆయన స్కాట్లాండ్కి చెందినవాడు. ఈయన ఏటీఎంని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. నెక్స్ట్, ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ ఏటీఎం ఇన్ ద వరల్డ్ ఈజ్ బార్క్లేస్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1967 అట్ లండన్. ఏటీఎంని ఫస్ట్ వరల్డ్లో ఇంట్రడ్యూస్ చేసిన బ్యాంక్ వచ్చేసి బార్క్లేస్ బ్యాంక్. అది 1967లో స్థాపించారు లండన్లో. నెక్స్ట్, ఫస్ట్ ఏటీఎం ఇన్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై హెచ్ఎస్బిసి ఇన్ ద ఇయర్ 1987 అట్ ముంబై. ఇండియాలో ఫస్ట్ ఏటీఎంని స్థాపించిన బ్యాంక్ హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ 1987లో ముంబైలో స్థాపించారు.
ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ ఆధార్ బేస్డ్ ఏటీఎం ఇన్ ఇండియా ఈజ్ డీసీబీ బ్యాంక్. డీసీబీ బ్యాంక్ అంటే డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్. ఆధార్ బేస్డ్ ఏటీఎంని ఇండియాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన బ్యాంక్ డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్. ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ వాయిస్ బయోమెట్రిక్ సిస్టమ్ ఈజ్ సిటీ బ్యాంక్. వాయిస్ బయోమెట్రిక్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ బ్యాంక్ సిటీ బ్యాంక్. నెక్స్ట్, ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ టాకింగ్ ఏటీఎం ఇన్ ఇండియా ఈజ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. టాకింగ్ ఏటీఎంని ఇండియాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన బ్యాంక్ ఏది అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ వైట్ లేబుల్ ఏటీఎం ఇన్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై టాటా కమ్యూనికేషన్స్ అండ్ పేమెంట్ సొల్యూషన్స్. వీటిని ఇంకో పేరు అంటారు ఇండి క్యాష్ అని అంటారు. వైట్ లేబుల్ ఏటీఎంస్ అంటే ఏంటంటే టెక్నికల్ డెఫినేషన్, ఎస్టాబ్లిష్డ్ అండ్ మేనేజ్డ్ బై నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. అసలు ఈ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ ఎన్బిఎఫ్సిస్ అంటారు. ఎన్బిఎఫ్సిస్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఎన్బిఎఫ్సిస్ ఫస్ట్, ఎన్బిఎఫ్సిస్ విల్ నాట్ యాక్సెప్ట్ డిమాండ్ డిపాజిట్స్ అంటే సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఇలాంటివి ఎన్బిఎఫ్సిస్ యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్, ఎన్బిఎఫ్సిస్ విల్ నాట్ ఇష్యూ చెక్స్ ఆన్ ఇట్స్ ఓన్ నేమ్. వాళ్ళ సొంత పేరు మీద ఎన్బిఎఫ్సిస్ ఎప్పుడు చెక్స్ ఇష్యూ చేయరు. దెర్ ఈజ్ నో ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఆన్ అవర్ డిపాజిట్స్. మన డిపాజిట్స్ మీద ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉండదు. అంటే ఇప్పుడు ఏదైనా బ్యాంక్ సడన్గా క్లోజ్ చేసినారు అనుకో ఆర్బీఐ వాళ్ళు, అప్పుడు డిఐసిజిసి నుంచి ఎంతో అమౌంట్ మనకు కొంచెం వెనక్కి వస్తుంది కదా, అంటే క్రెడిట్ అవుతుంది కదా మన అకౌంట్లో, అది అనేది ఉండదు, ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉండదు. నెక్స్ట్, మినిమం డిపాజిట్ డ్యూరేషన్ ఇన్ ఎన్బిఎఫ్సిస్ ఈజ్ 1 year. మ్యాక్సిమం డిపాజిట్ డ్యూరేషన్ ఇన్ ఎన్బిఎఫ్సి ఈజ్ 5 years. ఫస్ట్ ఫ్లోటింగ్ ఏటీఎం ఇన్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్ కేరళ. ఫ్లోటింగ్ ఏటీఎంని ఫస్ట్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎక్కడ అంటే కేరళలో. ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ అట్ ఓవర్సీస్ ఈజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండియన్ బ్యాంక్ ఓవర్సీస్లో ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఐఎస్ఓ సర్టిఫైడ్ బ్యాంక్ వచ్చేసి కెనరా బ్యాంక్. ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. ఐఎస్ఓ సర్టిఫైడ్ బ్యాంక్ ఫస్ట్ బ్యాంక్ ఏది అంటే కెనరా బ్యాంక్. లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా ఈజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కానీ ఓల్డెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటే అలహాబాద్ బ్యాంక్. ఓకే, ఇక్కడ జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా లార్జెస్ట్ అంటే ఎస్బీఐ, ఓల్డెస్ట్ అంటే అలహాబాద్ బ్యాంక్. లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా ఈజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. లార్జెస్ట్ ఫారెన్ బ్యాంక్ ఇన్ ఇండియా ఈజ్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్. ఇండియాలో స్థాపించిన లార్జెస్ట్ ఫారెన్ బ్యాంక్ ఏది అంటే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.